హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెలుగుల వీడియోస్. గైస్, ఈరోజు అయితే మనం ఇంకో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఆల్రెడీ మీరు తమ్ములని అయితే చూసేసి ఉంటారు కదా. మనం వెళ్ళే ట్రైన్ జర్నీ అయితే విజయవాడ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఏం ట్రైన్ తెలుసండి మీకు? పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గైస్, ఈ ట్రైన్ గురించి అయితే చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి. మన జర్నీ చేస్తే అయితే ప్రతి విషయం అయితే మాట్లాడుకుందాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. గైస్, ఇది విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంటర్కి వెళ్తానికి దీనికి టైం వచ్చేసరికి 6 గంటల 55 నిమిషాలు అయితే టైం పడుతుంది. దీని టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 430 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది దీనికి ఇంకా టోటల్గా వచ్చేసరికి 14 హాల్ట్లు అయితే ఉంటాయి. దీనికి స్టోర్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ మట్టుకి మధ్యలో 12 హాల్ట్లు అయితే ఉంటాయి. ఇది జర్నీ మట్టుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన ఇండియన్ ఫ్లాగ్ చూసారా ఎలా రెపరెపలాడుతుందో. ఈ లోకోమోటివ్ పేరు తెలుసుగా మీకు? పెరిక్యూర్. కానీ భలే ఉంటుందండి ఇది. ఈ ట్రైన్ అయితే 1992 జూలై 1వ తారీఖున అయితే దీన్ని ఇనాగరల్ రన్ అయితే చేశారు. ఇది లేటెస్ట్గా LHPకి వచ్చేసి అయితే అప్గ్రేడ్ అయింది. దీనికి ఇంకా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అది ఇప్పుడు రాయగడ గుంటూరు వచ్చిందండి ఈ ట్రైన్కి అయితే రేక్షోర్ కూడా ఉంటుంది. దీనికి రాయగడ, గుంటూరు, కాచిగూడ, మెదక్, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. ఇది మన పినాకిని కూడా 1వ నెంబర్ మీదకే వస్తుంది. మందే ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు. ఫ్లాప్ 7 లోకోమోటివ్. మందే LHPకి వచ్చి అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇది C1 అయితే పాత కోచ్. ఇది ఎదరికి వెళ్ళి మనం లోకోమోటివ్ దర్శనం అయితే చేసుకుందాం. సరిగా జనరల్కి వచ్చేసి ఇదేనండి మన లోకోమోటివ్. ఫ్లాప్ 7 లోకోమోటివ్ అండి ఇది. ఫుల్గా అయితే లోడింగ్ చేస్తున్నారు ఇక్కడ. అందుకే మన ట్రైన్ నెంబర్ అయితే చెప్పలేదు కదా మీకు. 12711 అండి ఇది. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తాకి. అమ్మో, ఏంటి జనరల్కి వచ్చి ఎంతమంది ఉన్నారు. గైస్, ఇందుకు ఈ ట్రైన్ నెంబర్ పేరు చెప్పలేదు కదా మీకు. మనకి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12711 అండి. ఇది విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్తాకి. అదే మళ్ళీ చెన్నై సెంట్రల్ నుంచి మళ్ళీ విజయవాడ రావటానికి అయితే 12712.
విజయవాడ నుంచి డైలీ 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల్లో 3 ఇంటర్సిటీ ట్రైన్లు మట్టుకు వెళ్తాయండి. ఇది ఒకటి మూడు డిఫరెంట్ అయినటువంటి రూట్స్ ఇవి. ఒకటేమో రత్నాచల్ ఎక్స్ప్రెస్, అది వచ్చరికేమో మనం ఆల్రెడీ చేసాము, అది వైజాగ్ వెళ్తుంది. ఇప్పుడు మనం చేస్తుందేమో పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇదేమో చెన్నై వెళ్తుంది. ఇంకోటేమో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. మూడు డిఫరెంట్ రూట్లు అయితే వెళ్తాయి దీనికి. ఈ స్టార్టింగ్ ఈ ట్రైన్ వచ్చి ఇనాల్గల్ రన్ వచ్చేసరికి 1992 జూలై 1వ తారీఖున దీనిలో ఇనాల్గల్ రన్ చేశారండి. ఇంతకుముందు ఐసీఐ కోచెస్తో రన్నింగ్ ఇది. ఇప్పుడు రీసెంట్గా అయితే మన 2025 జూలై 22వ తారీఖున అయితే మట్టికి ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇది రీసెంట్గా దీనికి 30 ఇయర్స్ కంప్లీట్ అయినట్టు మనం ఫంక్షన్ కూడా చేసి దీనికి లోకోమోటివ్ దగ్గర కేక్ కట్ చేసి మంచి ఫంక్షన్ చేశారు. దీన్ని రైల్వే ఫ్యాన్స్ వాళ్ళు కానీ లేకపోతే రైల్వే ఎంప్లాయీస్ కానీ దీన్ని మట్టికి పింకేన్ ముద్దుగా పిలుచుకుంటారు దీన్ని. ఇది మార్నింగ్ 6:10కి విజయవాడ డిపార్చర్ స్టార్ట్ అయ్యి ఎంజిఆర్ సెంట్రల్స్కి వెళ్ళేసరికి 1:05కి అయితే వెళ్తుంది ఇది. కానీ జర్నీ మట్టుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇది. ఇది ఇంతకుముందు ఉద్యోగస్తులకి లేదా చిరు వ్యాపారస్తులు కానీ లోకల్గా నెల్లూరు ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది, చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగుంటుందండి ట్రైన్ జర్నీ. ఇది ట్రైన్ కోచెస్ మనకి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఈ టికెట్ రిజర్వేషన్ కాస్ట్ వచ్చి 659 రూపాయలు అయితే పడింది దీనికి. టోటల్గా ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్తో కలిపండి ఇది. ఈ ట్రైన్కి వచ్చేసరికి ఫ్రంట్ ఒక 3, లాస్ట్లో ఒక 3 అయితే జనరల్ కోచెస్ ఉంటాయి. నాన్ ఏసీ చైర్ కార్స్ వచ్చేసరికి 10 ఉంటాయి. టోటల్గా దీని కోచెస్ వచ్చేసరికి 22, 23 కోచ్లు అయితే రన్ అవుతుంది దీనికి. గ్యాస్ మన జర్నీ చేసే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే బట్టి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ. 2వ నెంబర్ ప్లాట్ఫారం మీద విజయవాడ, గుంటూరు, మాచర్ల బండి ఉంది. ఏమో ట్రైన్ ఉండాల్సింది, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదో పెట్టారు ఫస్ట్ టైం. కరెక్ట్గా 6:10 అంటే 6:10కి స్టార్ట్ చేశారండి. ఆన్ టైం అంటే ఆన్ టైం ఇస్తాడు మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బై విజయవాడ జంక్షన్. ఇదంతా ఏమో పార్సల్ ఆఫీస్ కౌంటర్. అది ఎలక్ట్రికల్ లోకో షెడ్. ఇది డీజిల్ లోకోమోటివ్. ఏదైనా డీజిల్ లోకోమోటివ్ ఆ బీటింగే వేరుగా ఉంటుందండి. అది
అయిపోయింది. పేర్లు రానండి. అదేమో గూడ్స్, ఇదేమో మన వినాయకుడి సూపర్ ఫాస్ట్. రెండు పేర్లకి వెళ్తున్నాయి. బ్యూటిఫుల్ సన్ రైజెస్. అది గుంటూరు నుంచి వచ్చే లైన్ అండి అది. వెల్కమ్ టు తెనాలి. తెనాలి జంక్షన్లో ఫుల్ క్రౌడ్ అండి మన టైంకి. మన ఎగ్జాక్ట్గా ఇప్పుడు 35 కిలోమీటర్లు అయితే జర్నీ చేసి వచ్చామండి. ఇప్పటికి 5 మినిట్స్ అయితే లేట్లో ఉంది. కానీ జర్నీ బట్టి ఎలా పుట్టుడు అవుతున్నాడు ఈ వినాయకుని పిచ్చెక్కుతున్నాడు. తీసుకున్నాను 50 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నాము. ఉప్మా వడ తీసుకున్నాం, 50 రూపాయలు ఛార్జ్ చేసుకున్నారు. మన సెకండ్ హాల్ట్ ఏంటంటే నిడుపుల దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా నిడుపురోలు స్టేషన్. ట్రైన్ అయితే మటుకు ఫుల్ ప్యాక్ అండి. ఎల్హెచ్బికి వచ్చేసి అప్డేట్ అయిన తర్వాత వినాయకుని వాడి మటుకు పిచ్చకొట్టుడు కొట్టేస్తున్నాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చే మంది బాపట్ల. బాయ్ నిడుపు రోడ్. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది 2025 ఏప్రిల్, చెన్నై. రైల్వే ఎంప్లాయ్ అనుకుంటా, మంచి హడావిడి చేస్తున్నారు. బాపట్ల స్టేషన్ అయితే మటుకు ఫుల్ రివల్యూషన్లో ఉంది. అంతా రూపురేఖలు అయితే మారిపోతున్నాయి. నెక్స్ట్ హాల్ట్ చీరాల. బాయ్ బాయ్ బాపట్ల. బాపట్ల బోర్డు చూపించాలి కదా మీకు. అదిగో బాయ్ బాయ్ బాపట్ల. బాపట్ల నుంచి ఎంతమంది చూస్తున్నారు మన వీడియోకి అయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ స్టాప్ ఒకటి మనకు చీరాల. వెల్కమ్ టు చీరాల.
నుంచి వస్తున్నారు మన వీడియోని అయితే ఒకసారి కింద కామెంట్ చేసి ప్లీజ్ చేయండి. చీరాలలో ఉన్నారు ఇంకా మన సబ్స్క్రైబర్లో. ఒంగోలు స్టేషన్లో ఎంతమంది అయితే దిగుతున్నారో అంతమంది అయితే దిగుతున్నారు. ఫుల్ ప్యాక్ క్రౌడ్. నిన్న వారి ఫోన్ చేసి చెప్పి అడిగి వచ్చి అమ్మని క్యాన్ చేశారంట. అది చేశారంట. బాయ్ బాయ్ ఒంగోలు. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్, గూడూరు టు విజయవాడ. షూటింగ్ స్పాట్ ఇక్కడ ఎన్ని సినిమాలు షూటింగ్ చేశారో. ఇదంతా షూటింగ్ స్పాట్ ఇది. వెల్కమ్ టు సింగరాయకొండ. ఫుల్ క్రౌడ్. ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు కావలి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పటికి 204 కిలోమీటర్ అయితే జర్నీ చేసామండి. ఇప్పటికి 4 minutes డిలేలో అయితే ఉంది ఇప్పటి వరకు మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బై బై కావలి. Toronto Express. Welcome to Pitragunta.
105 Tirupati Adilabad Krishna Express is ready to leave from platform number 3. ఇక్కడ ఆగుంది కదా, అది వచ్చరికేమో కృష్ణా ఎక్స్ప్రెస్ అండి. అది తిరుపతి ఆదిలాబాద్ నాందేడ్ వెళ్ళేది. బృందావనం మనల్ని ఓవర్టేక్ చేసింది, క్రాస్ ఓవర్ అయింది కదా అది. అది హజరత్ నిజాముద్దీన్ టు చెన్నై సెంట్రల్ వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్. ఒకసారి స్టోర్ స్టేషన్లు మొత్తం అన్నీ ఏపీలో ఉంటాయి. ఒక డెస్టినేషన్ స్టేషన్ ఉంటే మట్టికి తమిళనాడులో ఉంటుంది. అదే ఎంజిఆర్ చెన్నై సెంటర్, అదే లాస్ట్ స్టేషన్. మా ఊళ్ళో చాలా స్లోగా వెళ్తుండే కొంత టైం, అన్ని మట్టికి ఆ టైంలోనే ఉంది. బ్యూటిఫుల్ పెన్నా రివర్. నేను ఫస్ట్ టైం ఏంటి పెన్నా రివర్ వాటర్ ఫుల్గా ఉంటుంది చూస్తాం. అయిపోయింది. వెల్కమ్ టు నెల్లూరు. చూడంతా మన బండికే. ఓహో, Platform Kramapi. Platform number 3. జనశతాబ్ది. ఇప్పటివరకు మనం 293 కిలోమీటర్లు అయితే వచ్చామండి. ఇప్పటికి ఆన్ టైం అయితే ఆన్ టైంలోనే ఉంది బండి. ఇప్పుడు గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఆగాము. క్రౌడ్ మట్టి ఇప్పుడు ఫుల్గా దిగారు. బై బై గూడూరు జంక్షన్. ఇప్పుడు నాయుడుపేట స్టేషన్కి అయితే వచ్చాము.
ట్రైన్ అయితే ఆన్ టైంలో తీసుకెళ్తానండి మన పింకీ గాడి మట్టికి. జర్నీ మట్టికి సూపర్ కొడుతున్నాడు వీడు. బాయ్ నాయుడుపేట. సూళ్ళూరుపేట వచ్చేసరికి మనకి ఏపీకి లాస్ట్ స్టాప్ ఇది. నెక్స్ట్ మనం డెస్టినేషన్ స్టేషన్ అనేటువంటి ఎంజిఆర్ చెన్నర్ సెంటర్ తమిళనాడులో ఉంది. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి నాన్ స్టాప్ కొట్టాడేనండి. ఇక టైం కన్నా చాలా ముందు వచ్చేసామండి చెన్నై సెంట్రల్కి. కాకపోతే ఎగ్జాక్ట్గా స్టేషన్కి ఇంకా 8 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. ఇంకా టైం అవుతాలేదు. ఇక అవుట్స్కట్ దగ్గర ఆపేసాడు. ఎగ్జాక్ట్గా టైం అయితే 12:05 అవుతుంది ఇప్పుడు. చెన్నై లోకల్ ట్రైన్స్. వెల్కమ్ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. బండి అయితే 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వచ్చిందండి. ప్లాట్ఫామ్ మీద బిలాస్పూర్లో ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. చెప్పాలంటే ఓకే అని చెప్పాలండి. ఓకే అని కాదు కానీ మా పింకీ గాడి అయితే పిచ్చెక్కించేసాడు. ఈవెంట్ టైం కన్నా చాలా ముందుగానే వచ్చేసాం మేము. ప్లస్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోతుంది. మరో
వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ సన్ రైజ్ అంటలతో విలువల వీడియోస్ మీ చంటి.